ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఈ ఏప్రిల్ నెలలో చిన్న పిల్లలు ఉన్నవారు ఎలా దర్శనానికి వెళ్ళాలి, అలాగే ఏ వయస్సు ఉన్న పిల్లలకు దర్శనం టికెట్ తీసుకోవాలి, ఎవరికి అవసరం లేదు అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 14వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 81,057 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,913 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,80,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. నిన్న మొన్న అయితే 24 గంటల సమయం పట్టింది. ప్రస్తుతం మాత్రం 12 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. నిన్న మొన్నటి కంటే కూడా తగ్గింది. ఇప్పుడు భక్తుల యొక్క రద్దీ సాధారణంగా ఉంది. ఇకపోతే ఈ ఏప్రిల్ నెలలో చిన్న పిల్లల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి తెలుపమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు తిరుమలలో స్పెషల్ క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. సుపదం అనే క్యూ లైన్ నుంచి దర్శనం ఉంటుంది. 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు అలాగే వారి యొక్క తల్లిదండ్రులు కొన్ని రకాలైన డాక్యుమెంట్స్ని తీసుకొని సుపదం క్యూ లైన్కి వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, అది లేకపోతే మీ బిడ్డ పుట్టినరోజు డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ ఉండాలి. వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలి. వీటిని తీసుకొని సుపదం క్యూ లైన్ దగ్గరికి వెళ్తే గనక ఆ డాక్యుమెంట్స్ని చెక్ చేసి డైరెక్ట్గా ఆ క్యూ లైన్ నుంచి మీకు దర్శనానికి పంపిస్తారు. ఈ చిన్నపిల్లల సుపదం క్యూ లైన్ టైమింగ్స్ అనేవి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిన్నపిల్లల దర్శనం టైమింగ్స్ అనేవి ఉంటాయండి. ఈ టైమింగ్లోనే సుపదం క్యూ లైన్ నుంచి చిన్నపిల్లలు ఉన్నవారిని దర్శనానికి పంపిస్తారు. ఇంకొక విషయం భక్తులు గమనించాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులను తప్ప మిగతా కుటుంబ సభ్యులను ఎవరినీ కూడా ఈ క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే పండుగ రోజులలో మరియు పర్వదినాలలో ఈ చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండదండి. కేవలం మామూలు రోజులలోనే ఉంటుంది. ఉదాహరణకు ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి ఉంది. ఆ రోజు సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 12 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న చిన్నపిల్లలకు ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీరు నేరుగా ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా మీ పిల్లలను ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. 12 ఏళ్ళు లేదా 12 సంవత్సరాలు దాటిన వయస్సు ఉన్న పిల్లలకు ఖచ్చితంగా దర్శనం టికెట్ అనేది ఉండాలి. ఇవండి చిన్నపిల్లల దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఒక భక్తుడు ఏప్రిల్ 24వ తేదీన 300 రూపాయల దర్శనం టికెట్లను ఆఫ్లైన్లో ఇస్తారా అని అడిగారండి.
ఏప్రిల్ 24నే కాదండి, అసలు 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు, ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అవి కూడా జూన్ నెల వరకు ఫుల్ అయిపోయాయి. ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. వాటి గురించి పూర్తి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, మేము ఏప్రిల్ 17వ తేదీన 20 మంది దర్శనానికి రావాలనుకుంటున్నాము, మాకు 300 రూపాయల దర్శనం టికెట్స్ ఎక్కడ లభిస్తాయి అని అడిగారండి. 20 మందికి ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాలా లేదా కొంతమందికి ఉంటే సరిపోతుందా అని కూడా అడిగారు. ముందుగా 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి, ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ఎవరైనా ఇప్పిస్తాము అని చెప్తే కూడా నమ్మి మోసపోకండి. టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. అవి కూడా జూన్ వరకు విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం మీరు ఏప్రిల్లో దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే అది 20 మంది వస్తున్నారు కాబట్టి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను ఇస్తారండి. మన ఛానల్లో ముందు ఉన్న వీడియోస్ని చూడండి, వాటిలో సర్వదర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని అన్ని వివరాలను తెలియజేశాను. ఈ సర్వదర్శనం టికెట్స్ తీసుకోవాలంటే 20 మందికి కావాలంటే 20 మంది ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాలి. 20 మంది కూడా క్యూ లైన్లో నిలబడి ఈ దర్శనం టికెట్లను తీసుకోవాలి. అందరి ఆధార్ కార్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ని ఆన్లైన్లో కంప్లీట్ అయిపోయాయి, ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటాయా అని అడిగారండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారు. అవి కూడా జూన్ నెల వరకు ఫుల్ అయిపోయాయండి. ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో జూలై నెలకు సంబంధించిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. వాటి యొక్క సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొక భక్తుడు, నేను ఇప్పుడు తిరుమల కొండపైన ఉన్నాను, నా దగ్గర టికెట్ లేదు, నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి, ఎంత టైం పడుతుందో చెప్పగలరా అని అడిగారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. అంటే మీరు క్యూ లైన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి 12 గంటల సమయం అనేది పడుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.